హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ కొత్తదే అనుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. కొత్తిమీర పొడి ఎప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు వెళ్ళినా కొత్తిమీర పచ్చడి చేసుకుంటారు, కానీ పొడి ఏంటి మా నువ్వు అనేదాన్ని. నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా కొత్తిమీర పొడి వేసేది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పచ్చళ్ళు తినరు అన్నమాట. కారంగా అయితే తినరు, అందుకని ఆమె కొత్తిమీరతోటి పొడి చేసేదన్నమాట. అది ఎలా వస్తుంది అంత డ్రైగా కరివేపాకు పొడిలాగా అనుకునేదాన్ని. ఇప్పుడు నేను ట్రై చేశాను. చాలా కొత్తిమీర ఉంది ఈరోజు. అంటే ఇంట్లో ఉందని తెలియక మళ్ళీ మా వారు తీసుకొచ్చారనమాట. చాలా ఎక్కువగా ఉంది. సరే నేను పచ్చడి చేద్దామని తీసాను. ఆ తర్వాత మా అమ్మని తలుచుకుంటూ కొత్తిమీర పొడి అయితే చేద్దాము, నచ్చితే తింటారు ఇడ్లీలోకి దోశల్లోకి. లేదా మనం ఏం చేద్దామంటే కూరలు చేస్తూ ఉంటాను కదా, కర్రీస్, వాటిల్లో చల్లుకోవచ్చు అని చెప్పి ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుండేటట్టుంది. నేనైతే ఇప్పుడు మంచిగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసాను. ఎందుకంటే కొత్తిమీర ఏదైనా సరే ఆకుకూర ఇసుకగా ఉంటుంది, అందుకని మంచిగా 3-4 టైమ్స్ కడుక్కోవాలన్నమాట. వాష్ చేయాలి. నేనైతే 4 టైమ్స్ వాష్ చేశాను. ఆ తర్వాత ఒక 5-10 నిమిషాలు నేను అలా టేబుల్ మీద క్లాత్ వేసి మంచిగా ఆరనిచ్చాను అనమాట. కొంచెం తడి అనేది ఇదైపోతుంది కాబట్టి ఆరిపోయాక ఆ తర్వాత ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చూసారా, సన్నగా అలా కట్ చేసేసాను. కట్ చేసుకొని మంచిగా కాడలు కొన్ని తీసి పక్కన ఉంచుకున్నాను. చారులోకి పులుసులు సాంబార్లు చేసినప్పుడు వాటిల్లో వేసుకోవచ్చు కదా అనేసి కొంచెం లేతగా ఉన్న కాడలన్నీ వేసేసాను అన్నమాట. కొంచెం ముదురుగా పెద్దగా సాఫ్ట్గా ఉండేవన్నీ పక్కన ఉంచాను. చారులో వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది కదా అనేసి. ఆ తర్వాత కట్ చేసి కాడలన్నీ ఒక పక్కన పెట్టేస్తున్నాను. చూసారా, అన్ని కాడలు ఉన్నాయన్నమాట. కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. ఆ తర్వాత నేనేం చేశాను, ఇలా వేసేటప్పుడు ఈ బాండి సరిపోలేదు. చూసారా, ఫ్రై అయ్యే కొద్దీ ఎంత తగ్గిపోతుందో. కానీ ఎంత స్మెల్ అంటే ఇల్లంతా కొత్తిమీర స్మెల్. నాకు చిన్నప్పుడు ఈ స్మెల్ అనేది పడేది కాదనమాట. నాకు నచ్చదనమాట. పుదీనా ఎంత ఇష్టమో కొత్తిమీర అస్సలు ఆపోజిట్, అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేను మంచిగా ఫ్రై చేసేసాను. ఆ తర్వాత ఒక చింటి గ్లాస్ తోటి మినపప్పు, ఒక హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ కప్పు శనగపప్పు, ఆ తర్వాత ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు. ఆల్రెడీ ఇది ధనియా ఫ్లేవర్, ధనియా పత్తానే కాబట్టి కొత్తిమీరే కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. 1 స్పూన్ మాత్రమే వేసాను అనమాట. ఇది ఇంత మాత్రం ఫ్రై చేశాను. లాస్ట్లో కొంచెం ఫ్రై చేసేద్దామని చెప్పి పక్కన ఉంచేసాను. ఇప్పుడు చెప్పాను కదా, ఒక ఫుల్ కప్పుడు మినపప్పు ఎక్కువ ఉంటే మంచిగానే ఉంటుంది, స్మెల్ అనేది బాగుంటుంది వేగిన తర్వాత. అది మంచిది కూడా అని చెప్పేసి మినపప్పు ఎక్కువ వేసుకొని హాఫ్ కప్పు శనగపప్పు వేసాను. ఆ తర్వాత జీలకర్ర, తగినన్ని మిర్చి, కొంచెం ధనియాలు, హాఫ్ స్పూన్ ధనియాలు, ఒక పావు స్పూన్ మెంతులు వేసాను. మంచిగా ఫ్రై చేశాను అన్నమాట. అసలు ఎంత మంచి స్మెల్ అంటే వేగుతూ ఉంటే మినపప్పు వేగిన స్మెల్, కొత్తిమీర వేగిన స్మెల్. ఆల్రెడీ ధనియా పౌడర్ ఉంది, అందుకని హాఫ్ స్పూన్ వేసాను అనమాట. ఎండుమిర్చి ఈ మాత్రం తీసుకున్నాను, కారం కూడా కావాలి కదా అనేసి. అంతే, మంచిగా వేయించేసాను అన్నమాట. బాగా మంచి స్మెల్ అనేది మనకు రావాలి, వేగిన స్మెల్ అనేది. అంతసేపు వేయించుకోవాలి. స్లోగా పెట్టుకొని బాగుంటుంది. అప్పుడు కొంచెం ఎక్కువ పెట్టామనుకోండి మంచిగా మాడిపోయినట్టు వస్తుంది. చూసారా ఎంత బాగా రోస్ట్ అయిందో. స్లోగా వేయించేటప్పటికి అది కప్పులో తీసేసాను. ఆ తర్వాత ఎండుమిర్చి, నెక్స్ట్ కొంచెం చింతపండు కూడా వేస్తారు దీంట్లోకి. చింతపండు వేస్తే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. నేను ఎప్పుడు కరివేపాకు పొడిలో కూడా చింతపండు వేయను, అందరూ వేస్తారు. దీంట్లోకి మాత్రం వేసాను అన్నమాట. అంటే ప్రాసెస్ అయితే తెలుసు కానీ నేను ఎప్పుడు చేయలేదు, అందుకని ఈసారి అయితే పొడి చేద్దాం అనిపించింది అన్నమాట. ఎందుకంటే గోంగూర పచ్చడి చేస్తాము, అట్లా ఈ పచ్చడి మళ్ళీ ఎందుకు అని చెప్పి కరివేపాకు పొడి, కొత్తిమీర పొడి ఇట్లా ఉన్నాయనుకోండి, మనం దోశలు వేసుకున్నప్పుడు కొంచెం నూనె వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్
కూరలు చేసుకున్నప్పుడు కూర పొడిలాగా యూస్ చేసుకోవచ్చు అట్లా అనిపించింది నాకు. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్. ఇప్పుడు మనం కొత్తిమీర అనేది ఇంట్లో లేనప్పుడు ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా అనేసి అలా చేశాను అనమాట. అంత కొత్తిమీర ఉంది కదా అని. చూసారా, మంచిగా వేయించేసుకున్నాను. 3 ఎండుమిర్చి, పప్పులు, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇవి ఫస్ట్ మిక్సీ వేసేస్తున్నాను. పప్పులు బాగా మెదిగిపోయిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకుందాము. మెత్తగా మెదిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం అన్నమాట. అందుకే లాస్ట్లో ఉప్పు కూడా లాస్ట్లో వేసాను నేను. ఆల్రెడీ ఒకసారి వేసేసాను. ఇది ఎండుమిర్చి, చింతపండు ఉంది దీంట్లో. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసాను, తగినంత ఉప్పు. కల్లుప్పు తీసుకుంటే బాగుంటుంది కదా ఇట్లాంటి వాటికి అనేసి కల్లుప్పు వేసేస్తాను, పచ్చళ్ళకి, పొళ్ళకి, వీటన్నిటికీ. ఇప్పుడు నేను ఈ కొత్తిమీర, వేయించిన కొత్తిమీర వేస్తున్నాను అనమాట. అసలు నేను అనుకోలేదు తడి తడి ఉంటుందేమో, ఇంకా ముద్దగా అవుతుందేమో అనుకున్నా. ఎంత డ్రైగా వచ్చిందంటే కరివేపాకు పొడి ఎలా చేసుకుంటామో అలాగే వచ్చిందనమాట. నాకు ఆశ్చర్యం వేసింది, చాలా బాగుంది. ఎప్పుడు మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్నాల పొడి, పల్లీల పొడి, ఇట్లా కొత్తిమీర పొడి, నేను ధనియాల వాసన వస్తుంది ధనియా పొడి అని అడిగేదాన్ని. కాదే, కొత్తిమీర పొడే ఇది, మీరు పచ్చడి చేస్తారు నేను పొడి చేస్తాను అనేది అమ్మ. అయినా సరే నేను కొంచెం అలా అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమైంది, ఇది కొత్తిమీర పొడి చేసిన తర్వాత ధనియా పొడి వాసనే వస్తుంది. చాలా బాగుందన్నమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, ఈ పొడి వేసుకొని మేమైతే అన్నం తినేసాం. ఈరోజు చారు ఒక్కటే పెట్టాను. వేడివేడి అన్నంలో కొత్తిమీర పొడి వేసుకొని తర్వాత చారు వేసుకొని తినేసాము. ఇదేమో మనకు దోశల్లోకి, ఇడ్లీల్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.